రాధాకృష్ణ అనే ఆ మగపిల్లలు విడిపి కీలు పంపించాలి తెలీదా? తెలుసు, నాకెందుకు తెలియదు. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడే చంపేస్తాను. అరే కీలు సప్లై చేసి వీడానే వీడిని చంపేస్తే ఎలాగా? మరి కీలు సప్లై చేస్తున్నా చెప్పడం మానేసి ఈ ఇంగ్లీష్ ఎందుకు? వెళ్ళు. అవునండి. ఏమండి టీ దగ్గర తాగానండి. ఏంటి బయట కూర్చొని ఒక్కపోతుంది? నీకు అదే వద్దు, చంపేస్తాను. చూడు ఇదిగో పెళ్లి కొడుకు తండ్రికి షుగర్ కంప్లైంట్. ఆయన టీలో షుగర్ లేకుండా టీ వెళ్ళు 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 లేకపోతే చంపేస్తాను. ఏమండి అవతల పంతులు గారు పిలుస్తున్నారు, రండి. ఓం మంగళగౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం నవదుర్గా మహాకాళీం బ్రహ్మస్వాత్మకాంతకాల జ్ఞాన సంపన్నాం నమాం భువనేశ్వరీం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం బ్రహ్మస్వాత్మకాయే నమో. బాబు 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 బయట అందరూ చూస్తుండగా మాట్లాడద్దు, లోపలికి వెళ్ళి పర్వాలేదు. చూడండి, నేను అమెరికాలోనే సెటిల్ అయిపోయినా. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నానో తెలుసా? ఏదో ఇక్కడ అమ్మాయిల సంస్కృతికి సంప్రదాయాలకి విలువిస్తారని, కట్టించుకున్న తాళిని ఆ తాళి కట్టిన మగుడిని గౌరవిస్తారా? బాబు పెళ్లికి ముందే శీలాన్ని పోగొట్టుకుని విచ్చలవిడిగా తిరిగి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికి ఇండియాకే రానవసరం లేదు. అలాంటి వాళ్ళు అమెరికాలో కూడా చాలా మంది దొరుకుతారు. బాబు నువ్వు అనేది మాట్లాడద్దు. ఐఎమ్ సారీ. కమ్ డాడ్. బాబు గారు ఐఎమ్ సారీ. నోటికి వచ్చినట్టు వాగి మన అమ్మాయి మీద నిందేసి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నావుటనే. ఊరుకోక ఏం చేయమంటావురా? నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబ్బాయిని నిలదీసి గొడవ పెడితే పోయేది మన పరువు. మాత్రం పరువు నిలబడిందా? పీటల మీద పెళ్లి ఆగిపోయాక మళ్ళీ పెళ్లి జరగడం ఎంత కష్టం ఆలోచించు. ఎలాగైనా వాళ్ళకి నచ్చ చెప్పి ఈ పెళ్లి జరిపిద్దాం. బాబాయ్, ఈ పెళ్లికి అతను ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను. ఎవరో చెప్పిన మాటలు నమ్మి పీటలు మించి వెళ్ళిపోయిన వాడు పెళ్ళయ్యాక రేపు ఎవరైనా నా గురించి చెడుగా చెప్తే నన్ను వదిలేసి వెళ్ళిపోడని నమ్మకం ఏంటి? నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా? అదేంటమ్మా అలా అంటావు? నేను నిన్ను నమ్మకపోతే నా పెంపకాన్ని నేను అవమానించుకున్నట్టేనమ్మా. జరిగిపోయింది జరిగిపోయింది, అయిపోయింది. నన్ను తలుచుకుంటే ఇక్కడే బాధపడుతూ కూర్చోవడం కన్నా నాతో బయలుదేరు. అవునమ్మా, బాబాయ్ చెప్పినట్టు విను. నువ్వు ఇక్కడే ఉంటే నీ పెళ్లి తప్పిపోయిందని ఊరంతా నీ మీద సానుభూతి చూపిస్తూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేనమ్మా, చూడలేను. హాయ్ సంధ్య. శిరీష, మీరు మద్రాస్ వెళ్ళొస్తున్నావు అన్నట్టు పెళ్లి బాగా జరిగిందా? మీ ఆయన ఎక్కడా? సారీ సంధ్య, పెళ్లికి రాలేకపోయాను. ఓన్లే ఆగిపోయిన పెళ్లికి రాకపోవడమే మంచి. పెళ్లి ఆగిపోయిందా? ఎందుకు? ఏమైనా కట్నం ప్రాబ్లమా? కాదు రత్న. మరేంటి? అది బాబాయ్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలేయండి. పోన్లేండి అంకుల్, ఏం జరిగినా మన మంచికే అంటారు. బహుశా సంధ్యకి అతని కంటే మంచి పెళ్లి కొడుకు వస్తాడని రాసి పెట్టుందేమో, అందుకే పెళ్ళాగిపోయింది. ఏ రాన్నయ్య? అయినా నీలాంటి మంచి అమ్మాయికి మొగుడే అదృష్టం వాడు పోగొట్టుకున్నాడు, అది వాడు బ్యాడ్ లక్. ఏయ్, జరిగింది తలుచుకుని బాధపడే కంటే జరగబోయేది ఊహించుకుని ఆనందపడతాం తెలివైన వాళ్ళ లక్షణం. సేమ్ నాలాగా. ఐ థింక్ యువర్ ఇంటెలిజెంట్, సో టేక్ ఇట్ ఈజీ. పాపం సంధ్య పెళ్లి అదేదో గుడ్ న్యూస్ లాగా వాళ్ళ ఇంటికి రాగానే చెప్పాలా ఆ విషయం? సంధ్య పెళ్లి ఆగిపోయిందని చెప్పాలా? ఆల్రెడీ ఈ విషయం మీకు తెలుసా? నీకెవరు చెప్పారు? రాధాకృష్ణ గారు.
ఆయన మీకు ఎక్కడ కలిసాడు? ట్రైన్లో. మేము వచ్చిన ట్రైన్లోనే వాళ్ళు వచ్చారు. హలో ఒక్క నిమిషం ఉండండి మీకే. హలో, గుడ్ మార్నింగ్. వచ్చాడు. థ్యాంక్ యూ. చెన్నై నుంచి మన జీఎం ఫోన్ చేశాడు రా. నువ్వు మీటింగ్ లో చాలా బాగా మాట్లాడావట. బిజినెస్ డెవలప్మెంట్ కి నువ్వు ఇచ్చిన అడ్వైజులు అన్ని చాలా బాగున్నాయి అన్నాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆర్దుంటుంది అంటారు. చెన్నై టూర్లో అన్నయ్య వెనుక నేనున్నాను కదా. కరెక్టే, కానీ నా విజయం వెనుక ఒక మగాడు ఉన్నాడేంటి? మగాడా? వాడెవడు? ఇంకెవరు? నువ్వే. మొదలైంది వీళ్ళగోల. వాడు చెప్పిన మాట కరెక్టేనండి. సందీప్ ఆగిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఏంటా మాటలు? నిజం చెప్పు, సందీప్ ఆగిపోయినందుకు నీకు ఆనందంగానే ఉంది కదా? చచా, అలాంటిదేం లేదు. చెప్పొద్దు. నీ మనసు గురించి నీకంటే నాకే ఎక్కువగా తెలుసు. అయినా ఒకరి చేయి జారితేనే కదా ఇంకొకరి చేతికి దక్కేది. సంధ్య తప్పకుండా నాకు వదినవుతుందని నా నమ్మకం. డ్యూటీ ఎక్కి గంట అయింది, ఇంతవరకు బోనీ కాలేదు. ఇంకా మెల్ల డల్ అయిపోతే ఫస్ట్ వైఫ్ కి ఫ్లాట్ ఎప్పుడు కొనాలి, సెకండ్ వైఫ్ కి సైట్ ఎప్పుడు కొనాలి? వీడెవడో ఇప్పుడే ఎర్ర బస్సు దిగిన ఎర్రి ఎదవలా ఉన్నాడు. బోనీకి బాధయ్యొచ్చు. ఏంటి రోడ్డు అడ్డంగా నడుస్తున్నావు? గొరికిచ్చుకున్నావులే. కళ్ళేమన్నా దొబ్బినయ్యా? నేను నిలువుగానే నడుస్తున్నా. అడ్డంగా నడుస్తాం అంటే చూసి గొరికిచ్చుకో. అడ్డ మీద నిలువేదో నాకు తెలుసు కానీ లైసెన్స్ ఉందా? లైసెన్స్ దేనికి? రోడ్డు మీద వెళ్తున్నాను. బండి ఏం లేదు. బండి నడిస్తే ట్యాక్స్. మరి అదే గొరిగించుకోవడం అంటే. రోడ్డు మీద నడిస్తే ట్యాంక్స్. మరి రోడ్డు మీ బాబే ఇచ్చాడా? మా బాబే లేదు, చంద్రబాబు ఇచ్చాడు. అందుకే మనం కొంచెం డబ్బులు కట్టాలి. అదొకటి ఉందా? అదే ఉంది. పాక్కుంటూ వెళ్తే ట్యాంక్స్ కట్టక్కర్లేదని. నువ్వు పాక్కుంటే వెళ్ళినా నాకుంటే వెళ్ళినా ట్యాక్స్ కట్టాలి. 500 ఫైన్ కట్టు. ఏంటి 500? గొరికిచ్చుకున్నావులే. మన కాడ 50 ఉంది. ఎంత ఉంటే అంతే కట్టు. ఇప్పుడు చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? ఈ అడ్రస్ కి వెళ్ళాలా? కాదు, నీ అడ్రస్ కి వెళ్ళాలి. 9వ నంబర్ బస్సు ఎక్కి వెళ్తాం. దానికి ట్యాంక్స్ కట్టాలా? అక్కర్లేదు, దాన్ని కట్టేసారు. నువ్వు వెళ్ళు, ఎక్కువ వెళ్ళు. కూరకొచ్చిందోయ్, కూరకొచ్చిందోయ్. ఏంట్రా అన్నయ్య, భయపడ్డావా? సడన్ గా దెయ్యంలా ప్రత్యక్షమైతే భయపడినా? ఏంటి, నన్ను దెయ్యం అంటావా? వస్తున్నానుండు. ఏరా అన్నయ్య, ఆ సంధ్యవ నీకు దేవత, నేను దెయ్యాన్నా? ఏదో పొరపాటున అన్నాను, కొంచెం పక్కకు తప్పుకోవే. ఎందుకు? ఎదురింటి వైపు చుట్టానుకా? అయినా ఎన్నాళ్ళైనా కిటికీల నుంచి చుట్టం, గోడలెక్కి చుట్టం. డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేవచ్చుగా. ఏంటి చెప్పేది? ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఐ లవ్ యూ చెప్తే సమాధానం నోటితో చెప్పదు. అయినా దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా కదా. ప్రస్తుతానికి నువ్వు అవుట్ అవ్వు. గుడికెళ్ళొస్తా. స్నానం చేసావా? ఏంటి చేసేది? అయినా చేయకపోతే దేవుడు ఫీల్ అవ్వట్లే, వచ్చాక చేస్తా. దేవుడు ఫీల్ అవ్వడు బాబు, గుడికొచ్చినా జనాలు ఫీల్ అవుతారు. ఫీల్ అయితే ముక్కులు మూసుకోమను. హాయ్ సంజయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను గుడికి రావచ్చా? గుడికి రావడానికి నా పర్మిషన్ దేనికి? గుడికి రావడానికి నీ పర్మిషన్ అవసరం లేదు, కానీ నీతో కలిసి రావడానికి నీ పర్మిషన్ కావాలి కదా, అందుకే అడిగాను. నేను పర్మిషన్ ఇవ్వకపోతే రావా? నీతో రాను, 10 అడుగులు నేను వెనకొస్తాను. అవసరం లేదు, నాతోనే రా. అమ్మయ్యా, నవ్వావా? ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటే కష్టం అనేది నీ దగ్గరికి రాకుండా పారిపోతుంది. ఆనంద దివ్య మంగళ నీరాజనం దివ్య దర్శయామి. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ కాంతాయ భక్తులందరూ దేవుణ్ణి వాళ్ళ మనసులోని కోరికలు కోరుకుంటే ఆ పూజారి గారు ఏం కోరుకుంటారు తెలుసా? ఏం కోరుకుంటారు? దేవుడా, భక్తులు వేసే డబ్బులన్నీ నీ హుండీలో కాకుండా నా పల్లెల్లో వేయించి తండ్రి అని కోరుకుంటాడు. తప్పు, ఆయన వింటే ఫీల్ అవుతారు. ఫీల్ అవుడు, ఎందుకంటే సౌండ్ ఇంజనీర్, వినపడదు. గోవింద 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 గోవింద. సంధ్య,
నేను చూడకుండా ఉంటే అంటుకునేది. అయినా విచిత్రంగా ఉంది. గోవిందా మోకాల మీద ప్రదక్షిణ ఏంటి? ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని ఈ గుడి చుట్టూ ఇలా 11 సార్లు ప్రదక్షిణం చేస్తారో లోపలున్న ఆ స్వామి వారిని కరుణించి కాపాడుతాడు. ఇలా ప్రదక్షిణ చేయటం కంటే తప్పు చేయకపోవటమే ఈజీ. అంత సీరియస్ గా దండం పెట్టుకున్నావు? అమెరికాకు పంపించేమన్నా? లేదు, నా పెళ్ళి ఆగిపోయి 10 మందిలో నేను నా కుటుంబం తలదించుకొని నిలబడ్డానికి కారణమైన వాణ్ణి నా ముందు నిలబెట్టమని కోరుకున్నాను. నీ ముందు కాదు, నా ముందు నిలబెట్టమని కోరుకుని ఉండాల్సింది. షూట్ చేసి పడేసేవాడిని. అయినా ఆడెక్కడికి పోతాడు, వాడే దొరుకుతాడు. నువ్వు ఊరుకో సంధ్య, ఊరుకో. ఇవాళైనా ఇన్స్టిట్యూట్కి వస్తున్నావు. థ్యాంక్స్ దేనికి? పాపం నువ్వు రాకపోవడంతో ఎంతమంది కుర్రాలు నీ మీద బెంగెట్టుకున్నారు నీకేం తెలుసు. అందుకే వాళ్ళందరి తరఫున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. యు ఇడియట్. పో పో. వచ్చి స్టేషన్ లో పెట్టాయి. ఏంట్రా 2 వీలర్ మీద ముగ్గురు ఎక్కారేంటి? ఎక్కకూడదా? ఎక్కకూడదు, 2 వీల్స్ కి 2 ఎక్కాలి. అలా అయితే ఆటోలో 3, కారులో 4, బస్సులో 6 ఎక్కాలి కదా. మరి అంతకన్నా ఎక్కువ మంది ఎందుకు ఎక్కుతున్నారు? లాజిక్ లాగుతున్నావు ఏంట్రా నా దగ్గర. నువ్వు చక్రాలు లేవు కదా అని వాడ మీద ఎవడో ఎక్కడ ఎదవేషాలు ఎక్కడ పైన గడా పైన ఎంత? తలకాయకు 100 రూపాయలు, ఇప్పుడు 300 కట్టండి. అంత లేవు. ఎంత ఉందేంటి? ఏంటి ముష్టా? వద్దా? లగే నాకళ్ళ ముందే మళ్ళీ ముగ్గురు ఎక్కారేంట్రా? స్టేషన్ కదా. ఓకే వెళ్ళండి. హలో కమిషనర్ గారు అబ్బాయి. ఏం సార్ లైసెన్స్ చూపించమంటారా? అబ్బాయి వాయిస్ లో అంత డెప్త్ ఉందంటే లైసెన్స్ ఉండే ఉంటుంది. వెళ్ళిపోండి. ఓకే థ్యాంక్ యూ. ఇవాళ కూడా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయా. సిగరెట్ పాన్ షాప్ ఏమైనా కనపడుతుంది ఇక్కడ? ఇందాకే ఇచ్చాం. అది ఎంతసేపు ఉంటదా? చా నీదైతే ఒకటి, మాదైతే రోజుకో ప్యాకెట్ కాల్ చేస్తావా? పెట్టే కదరా ఏంది ఒకటి ఎవరా? పెళ్లి అయిపోయిందని బాధ కొంచెం కూడా లేదు. రత్నగారితో ఎలా తిరుగుతుంది చూడండి. ఎలా బాధపడతా కూర్చోడానికి ఏం సావిత్రి రోజులు కాదు, సుస్మితా సేన్ రోజులు. బాగా క్యాజువల్. అమ్మాయి సంగతి తోలేరా. రత్నగారి బుద్ధి ఏమైంది? ఇంత జరిగా కూడా పైకి ఎక్కించుకొని తిరగటం ఏంటి? నాకేం తెలుసు అని అడుగు. హాయ్. హాయ్ రా. ఏంటి లోపలికి వెళ్ళకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? నీకోసమేరా పద. సంధ్య నీతో విషయం మాట్లాడాలి. ఏంటి మీ ఇద్దరు ఇక్కడ అయిపోయారు? రండి. ఇటు నుంచి ఇటు వెళ్దామా, రూమ్ కి వెళ్దామా? నీ పర్స్ లో క్యాష్ ఉందా? ఫుల్ గా. అయితే రూమ్ కి వెళ్ళట్లేదు. ఎక్కడికి రత్న? అందరం సరదాగా కలిసి బౌలింగ్ అలేకి వెళ్తున్నాం. నువ్వు రారాదు? వద్దులే రత్న, ఇంట్లో పిన్ని బాబాయ్కి చెప్పలేదు. అమ్మకు ఫోన్ చేసి చెప్పని చెప్తా. వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి. ఏ సంజయ్ నీకంటే మొహమాట ఎందుకు? నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా. మా అమ్మకి ఫోన్ చేసి మీ పిన్నికి చెప్పమని చెప్తా. హలో అమ్మా, సంజయ్ నేను అందరం కలిసి బౌలింగ్ అలేకి వెళ్తున్నాం. రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సంజయ్ పిన్నిని కంగారు పడొద్దని చెప్పు. చెప్తాను, తొందరగా వచ్చేయండి. జాగ్రత్త. ఓకేనా? రండ్రా వెళ్దాం. అది భాస్కర్ గారు మా ముగ్గురిని ఇంటికి రమ్మన్నారా, మీ ఇద్దరు ఇల్లు వచ్చేయండి. అదేంట్రా ఇప్పుడు దాకా వస్తానన్నారు? భాస్కర్ గారి ప్రోగ్రామ్ మర్చిపోయాను రా, సడన్ గా గుర్తొచ్చింది. భాస్కర్ గారి ప్రోగ్రామ్ తర్వాత చూసుకుందాం, ముందు బౌలింగ్. నువ్వు నోర్మి ఎలా పోతే భాస్కర్ గారు ఫీల్ అవుతాడు. మీ ఇద్దరు ఇల్లు వచ్చేయండి రా. సరే మీ ఇష్టం. రా సంజయ్. నడు భాస్కర్ గారి ఇంటికి తగలడదాం. వెళ్లాల్సింది భాస్కర్ గారి ఇంటికి కాదు, మన రూమ్. అదేంటి భాస్కర్ గారు పిలిచాడని చెప్పా? వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు లేని అబద్ధం ఆడా. సరే రూమ్ లో ముందుందా? ఫుల్ బాటిల్ ఉంది. అది నాకు సరిపోద్ది. మీ ఇద్దరు 2 బీర్లు కొనుక్కోండి. రత్న నేను సీన్ గన్నా తెలుసులే చెప్పు. కాదు అక్కడ తంగిరి కాబా బదిరిపోద్దురా సూపర్. నేను తింటాలే. నేను తినమని కదా మేము ఫోన్ చేసింది, మా చేత తినిపించమని. ఓ పార్సల్ అట్రా, ఓ 6 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానే. సరేలే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.
సంజయ్ రా వెళ్దాం. రా కూర్చో. ఒక చిన్న బెట్టు. ఏంటిది? నువ్వు కదలకుండా ఇక్కడ 10 నిమిషాలు కూర్చోవాలి. థ్యాంక్స్. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? అడిగితే ఒప్పుకోవని ఇలా చేశాను.